తెలంగాణ అసెంబ్లీ సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. ఈ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. The question is that the Telangana Civil Code Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall request Minister. Speaker sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Minister, I request for the Legislative Affairs before of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana laws change of acronism Bill 2024. అధ్యక్ష, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ బిల్లు ముఖ్య ఉద్దేశాలకు సంబంధించి ఏ కారణం చేతనైతే అమెండ్మెంట్ తీసుకురావటం జరిగిందో సభ దృష్టికి తీసుకురావడానికి సభ్యులందరి సహకారాన్ని కోరుతూ ఈరోజు సార్, ఐ బెగ్ టు ఇంట్రడ్యూస్ the Telangana Change of Acronyms Bill 2024, Adhyaksha. Motion moved. Now discussion on consideration of the bill. BRS Party. BJP. Yes. We do support it, sir, but తెలంగాణ ఏ మార్పు కోసమైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈరోజు అధికారం కట్టబెట్టారు అధ్యక్ష, ఇలాంటి టెక్నికల్ చేంజెస్ బదులు క్వాలిటేటివ్ చేంజెస్ ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. క్వాలిటేటివ్ చేంజెస్ ఈరోజు ప్రజా జీవనంలో మనం ఇచ్చినటువంటి ఎన్నో అంశాలు మీకు తెలుసు, అవన్నీ కూడా ఆమోదించి మనము ప్రజల్లో వారి జీవన మార్గంలో మార్పులు తీసుకురావాలని చెప్పేది ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చిహ్నంలో అధికారిక చిహ్నం కూడా మార్చాలనుకుంటూ మరి దాన్ని 200 వరకు మీకు సూచనలు వచ్చేసరికి దాన్ని పెండింగ్లో పెట్టారు అధ్యక్ష. దాంట్లో మేము కోరుకునేది చిహ్నాలు గత పాలకులు నిజాం పాలకుల కాలంలో ఉన్నటువంటి రాచరిక చిహ్నాలను తొలగించాలని మేము కోరుకుంటున్నాం అధ్యక్ష. చార్మినార్ లాంటి చిహ్నాలు పెట్టి మరి హిందువులకి చిహ్నమైనటువంటి కాకతీయుల కాలం నుంచి మరి ప్రజలు హిందువులను ఒకటి చేసి తెలుగు వాళ్ళను ఒకటి చేసి సంస్కృతిని మరి ముందుకు నడిపించినటువంటి కాకతీయుల చిహ్నాలను తీసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మాకు అనుమానాలు ఉన్నాయి అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో ఇదే కదా అక్రోనిమ్సే కదా. Oh, yes. So, yes, we do support this bill, sir.
బట్ అది గతంలోనే ఉద్యమ కాలంలోనే టీజీని చాలామంది తెలంగాణ ప్రజలంతా కూడా టీజీనే అప్పుడు రాసుకున్నారు అధ్యక్ష. తెలంగాణ అంటే టీజీగానే రాసుకున్నారు. మరి ఎందుకో కారణం తెలియదు. మరి అప్పటి ప్రభుత్వం సడన్గా దాన్ని టీఎస్గా మార్చారు. మరి టీఎస్గా వీడియోల మార్ఫింగ్ పై తెలంగాణ అసెంబ్లీలో హాట్ గా చర్చ జరిగింది. అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేయడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సీరియస్ గా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సభలో వెల్లడించారు స్పీకర్. అసెంబ్లీ హాల్ ప్రాంగణంలో వీడియోగ్రఫీపై నియమ నిబంధనలున్నాయని, అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేసిన వారిని ఉపేక్షించమన్నారు స్పీకర్. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటామన్నారు స్పీకర్.